గణేష్ జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ వడాక నుంచి వచ్చేసాం అండ్ ఈరోజు డేట్ 7th of July 2025. సో ఈవినింగ్ అప్డేట్ ఈవినింగ్ వచ్చిన మనకి హైదరాబాద్ మెయిన్ గణేష్ దగ్గర అయితే మనకి పీఠం పెట్టారు. సో ఇంతకుముందు గ్లోబ్ పెట్టుండే కదా, సో అది తీసేసి ఇప్పుడు పీఠం పెట్టారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. అండ్ ఇంకోటి మనకి స్వామివారికి సంబంధించిన భుజ భాగం అండ్ చెస్ట్ అంతా రెడీ అవుతుంది. సో దగ్గరికి వెళ్ళి అని చూపిస్తా. అండ్ వెల్డింగ్ టీమ్ అన్న వాళ్ళు ఎలా ఎలా వర్క్ చేస్తారో కూడా చూపిస్తా. అండ్ కొత్త వాళ్ళతో లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే చెప్పినా కదా మనకి పీఠం అయితే నడుస్తుందని. సో ఇక్కడ సో చూడొచ్చు మనకి యాక్చువల్ ఇంతకు ముందు సో గ్లోబ్ తీసేసి పీఠం లాగా అంటే మనకి బేస్ లాగా అయితే ఇంకో స్టేజ్ లాగా అయితే పెట్టి మనకి పాదాలు వస్తాయి. సో సో దీని మీద మనకి స్వామివారి పాదాలు వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కూడా చూపించిన, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా రెడీ చేశారు. సో ఈ ఇయర్ కూడా మనకి ఇక్కడ ఇట్లా సేమ్ పాదాలు లెక్క ఉంది. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం చిన్నగా ఉంటుండే, ఇయర్ కొంచెం పెద్దగా ఉంది. సో ఇది డేట్. సో ఓవరాల్గా సెట్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. సో ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని అయితే మనకి అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తారు. అండ్ పైన కూడా మనకి వర్టికల్ హారిజెంటల్గా అయితే మెయిన్ రాడ్స్ పెట్టుకొని, సో దట్ మనకి పాదాలు కరెక్ట్ ఫిట్ ఉండేటట్టు. సో ఇక్కడ కాదు పాదాలు వచ్చాయి, దీని మీద వస్తాయి పాదాలు. అందుకే బేస్ అయితే ఇంత ఇట్లా రెడీ చేసి పెట్టుకోరు. ఒకసారి చూపిస్తారు వీడియోకి. సో ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తారు ఇట్లా. సో చూసారు కదా. సో అట్లా మెయిన్ రాడ్స్ అనేవి ఫిక్స్ అయినాయి. సో ఇక్కడ మనకి స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ అయితే కొన్ని రెడీ అయినాయి. సో చూపిస్తా. సో ఇక్కడ వి షేప్లో ఉంది కదా. సో ఇదైతే మనకి ఆయుధాలు పెట్టుకునే అంటే ఆయుధాలు ఉంటాయి కదా, సో అవైతే పెడతారు ఇక్కడ. సో హ్యాండ్స్కి. సో ఆ హ్యాండ్స్ అవి. సో వి షేప్లో ఉంది కదా. సో అదే చెప్పిన నిన్న వెల్డింగ్ చేస్తారని. సో ఇట్లా మనకి రెడీ చేసారు. సో అక్కడ మనకి లడ్డు ఆశీర్వాదం ఇచ్చి వచ్చేవి ఉంటాయి. సో అట్లా లడ్డు అండ్ ఆశీర్వాదం ఇచ్చి వచ్చేవి అయితే ఇట్లా రెడీ చేస్తారు. సో మనకి ఇక్కడ ఆయుధాలు పెట్టే అయితే సో ఇలా రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ మన మెయిన్ హయగ్రీవ స్వామి దగ్గర అప్డేట్స్ అయితే ఏం లేవు. అండ్ ఇంకోటి స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్ ఒకటి అప్డేట్ చేయడానికి వచ్చిన. సో ఇక్కడ లెగ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకోరు కదా. సో ఇదే అది లెగ్. సో అక్కడ మన శిల్పి రాజేంద్ర సార్ అయితే ఉన్నారు. సో ఆ సారే మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చి చేస్తారు. సో ఇక్కడ మనకి చెస్ట్ అండ్ ఇక్కడ చూడొచ్చు అక్కడ కాళ్ళు వస్తాయి. సో అక్కడ కాళ్ళు అనేవి రెండు ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ కాళ్ళు పెట్టేసి మనకి భుజ భాగం చూడొచ్చు. అరౌండ్ 6 feet, సారీ 5 feet, 5 కంటే ఎక్కువ ఉంటుంది. 6 feet అయితే ఉంటాయి. సో చూడొచ్చు బొజ్జ ఇక్కడ వస్తుంది. సో జూమ్ ఈసారి బొజ్జ చాలా హైట్లో ఉంది, అంటే చాలా ఎక్కువ మంచిగా లావుగా ఉంది. సో ఈసారి అయితే చాలా సూపర్ ఉండబోతుంది నాకు చేసి. సో బొజ్జ హైట్ చాలా హైట్ నుంచి ఉంది. సో ఇక్కడ చెస్ట్ వస్తుంది, ఇక్కడ చెస్ట్ అండ్ ఇక్కడ మన మెడ భాగం. సో చూడొచ్చు మెజర్మెంట్ కూడా అన్నవాళ్ళు. సో మెజర్మెంట్ తీసుకొని అయితే మనకి రెడీ అయితే చూడండి ఎలా రెడీ చేస్తారు. సో ఇది మన బ్యాలెన్సింగ్. సో అంటే కరెక్ట్ పొజిషన్లో ఉండేటట్టు అయితే. సో ఇక్కడ మనకి ఇక్కడ లోపల. సో అది ఎందుకంటే మనకి బొజ్జ కరెక్ట్ స్ట్రైట్గా ఫిట్ అయ్యేటట్టు. దాని గురించి అంటే మనకి ఇక్కడ మధ్యలో ఈ ట్రయాంగిల్ అయితే పెట్టారు. సో చూడొచ్చు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది అండ్ ఇక్కడ మనకి చేతులు వస్తాయి. సో చేతులు అనేవి ఈడ. సో అక్కడ మనం ఇంకా చేయి. సో ఇదే మన స్వామివారికి సంబంధించిన బొజ్జ భాగం ఈడ వస్తుంది. అండ్ చెస్ట్ కూడా రెడీ అయింది. సో ఫస్ట్ ఇది అయినాక మనకి ఇట్లా ఏమంటారు ఒక సెమీ రింగ్, అంటే సెమీ రింగ్లో అయితే మనకి లోపల పెడతారు. సో సీకులు అనేవి. సో ఇక్కడ చూడొచ్చు అన్న సారీ శిల్పి రాజేంద్ర సార్ ఇట్లా అంటే ఇట్లా గైడెన్స్ ఇస్తారు. సో గైడెన్స్ ఇచ్చి అయితే వెల్డింగ్ అనేది చేస్తారు. సో ఒక ఆల్రెడీ మెజర్మెంట్ కూడా తీసుకుంటారు. సో చూపిస్తారు అది కూడా. సో అట్లా మెజర్మెంట్స్ ఇస్తారు సార్. ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇలా అయితే మనకి చేస్తారు. సో ఓవరాల్గా అప్డేట్ ఇది మన మెయిన్ బాడీ అయితే ఇదే. సో దీని ద్వారా అయితే మనకి మొత్తం స్వామివారికి ఇది నాకు చేసి 1 day పడచ్చు, 1 or 2 days పడచ్చు. ఎందుకంటే మనకి లోపల కూడా రెడీ చేయాలి. సో దాని గురించి అంటే సో అక్కడ అన్నవాళ్ళు మీ కర్వ్ ఎందుకంటే సో వీటికే ఈ లోపల అయితే రింగ్స్ అనేవి సెమీ రింగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో దాని గురించే ఇక్కడ ఉన్నాయి కదా. సో అవి సో అక్కడ అండ్ అక్కడ ఇక్కడ వచ్చేసరికి చేతులు దాని గురించి అంటే చిన్నవి. సో అక్కడ పెద్దగా ఉన్నాయి. సో అవైతే భాగానికి అయితే యూజ్ చేస్తారు. అక్కడ పెద్దగా ఉంది కదా. సో అది
అండ్ ఇక్కడ అన్న కూడా చేస్తుంది చూడదు. సో ఈ విధంగా అయితే మనకి మెజర్మెంట్ అనేది చేస్తారు. సో మన నాగబాబు అన్న కూడా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. ఆల్రెడీ అక్కడ కొన్ని మనకి తీసి పెట్టుకురు చూడు. సో అదే మనకి ఇక్కడ పెడతారు. సో ఇది అప్డేట్ చేయడం. మనకి ఇక్కడ చెవులు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన చెవులు ఇవి. సో చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా షార్ట్ వచ్చి ఇట్లా వచ్చి. సో ఇవి గణేష్ సంబంధించిన చెవులు. సో ఇక్కడ నాకు క్లియర్గా ఇక. సో ఇది చెవు అండ్ ఇక్కడ బొజ్జ. సో బొజ్జ చెప్పిన కదా హైట్ ఎక్కువ ఉంటాయి. సో చూడొచ్చు. సో ఇదంతా మనకి బొజ్జ లోపల అయితే పెడతారు కరెక్ట్ షేప్ రావడానికి. అండ్ మన లెగ్ దగ్గర మనకి మళ్ళీ రీవెల్డింగ్ అనేది చేసారు. మెయిన్ రాడ్కి చూడొచ్చు మెయిన్ ఫిట్ అయ్యేటట్టు. సో దాని గురించి అంటే మనకి పొద్దున మధ్యాహ్నం మొత్తం అంటే మళ్ళీ ఇంకోసారి లోపల స్ట్రాంగ్గా ఉండేటట్టు అయితే వెల్డింగ్ అనేది చేసుకుర్రు లోపల. సో అక్కడ ఇంకా చూపిస్తే వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది. సో ఇక్కడ శిల్పి రాజేందర్ సార్ కూడా ఉన్నారు. సో శిల్పి రాజేందర్ సార్ ఆధ్వర్యం మేరకు సో సార్ అయితే హెల్ప్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు అక్కడ మనకి షోల్డర్ సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో ఎట్లా జాయిన్ చేయాలో కూడా చెప్తారు. సో అలా మనకి షోల్డర్ అనేది ఫిట్ చేస్తారు. ఇక్కడ మనకి దీనికి స్వామివారి సంబంధించిన మెయిన్ రోడ్ దేనికంటే సో లోపల బొజ్జవ దగ్గర కూడా ఇంకొక మెయిన్ రోడ్ లాంటిది ఒకటి పెడతారు. అంటే సపోర్ట్స్ కోసం. సో లెగ్స్ పెడతారు కదా. సో లెగ్స్ దగ్గర అయితే ఉంటుంది. కరెక్ట్ ఏమంటారు మనకి నించోవాలి కాబట్టి సో అట్లయితే మనకి రెడీ చేస్తారు మన వెల్డర్. అండ్ ఇక్కడ మన వెల్డర్ అన్న అయితే తీస్తున్నారు. ఒక త్రీ అయితే పెడతారు. 3 పెట్టేసి మనకి వెల్డింగ్ అనేది చేస్తారు కదా. సో ఇది మనకి చెయ్యి ఇంకా మెడ భాగం దగ్గర అయితే అంటే షోల్డర్ భాగం దగ్గర అయితే చేస్తారు వెల్డింగ్ అనేది. మళ్ళీ ఇంకా సో మెయిన్ అప్డేట్ ఇదే. మేజర్గా అయితే ఏం లేవు. ఇక్కడ మన స్వామివారి ఇది సో కనిపిస్తున్నట్టుంది. సో ఇదైతే మనకి ఫేస్ వస్తుంది ఇంత వస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాక్ సో చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నట్టుంది. సో ఇది మేజర్గా మనకి స్వామివారికి సంబంధించిన ఫేస్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు పెద్ద ఇది. సో మెయిన్ ఫేస్ ఇది సో కనిపిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ వచ్చి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ సో మచ్ ఇక్కడ దాకా చేసినందుకు. అండ్ కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. జై శ్రీ గణేష్.